హాయ్, గుడ్ మార్నింగ్. ఈ వీడియో చాలా ప్రధానంగా భారతదేశం మొత్తం కోసం చేస్తున్నాను. ఒక రకంగా అంబేద్కర్ భావజాలం కోసమే చేస్తున్నాను. అందుకని కోటు కూడా వేశాను. వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ద్వేషం లేదు. నా చదువు ఈ సామాజిక మానసిక వికాసానికి దోహదపడాలి, సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం కుటుంబాల్లోనే లోపించినటువంటి ఒక భావజాలం. సౌభ్రాతృత్వం అంటే సోదర భావం ఈరోజు లేదు. ఆస్తి కోసం కొట్టుకుంటున్నాం, అధికారం కోసం కొట్టుకుంటున్నాం, ఆఖరికి దేనికోసమైనా కొట్టుకు సస్తూ ఉన్నాం. నేడు ప్రపంచం మొత్తం యుద్ధ వాతావరణంలో ఉంది. ఒక బలహీనమైన తెగ నిన్నటి వరకు అవమానాలు అనుభవించి తన తెలివితేటలతో బలమైన రాజ్యంతో స్నేహం చేస్తూ మానవ హసనానికి కాలు దువ్వుతుంది. నేడు భారతదేశంలో సహా అనేక రాజ్యాలు ప్రజాస్వామ్యం, కమ్యూనిజం పేరు చెప్పి నియంతలుగానే ఉన్నాయి. మన దేశంలో నేడు రాజకీయ పార్టీలు ఎవరు పెట్టిన వ్యక్తి స్వామ్య వ్యవస్థలుగా వ్యక్తి కేంద్రిత అధికార జులంతో మతం, కులం, భావజాలాలను వాడుకుంటుండగా నియంతలుగా మానసిక ఉన్మాదులుగా మారారు. వాళ్లకు పదవీకాంక్ష అని పిలువబడుతున్న కోరిక వ్యసనం. ఆఖరికి దళితులు పార్టీలు పెట్టినా కూడా వ్యక్తి స్వామ్యంగానే ఉన్నాయి. ఈరోజు ఉదయం నా ఆఫీస్కి వెళ్ళాను. న్యూస్ పేపర్లు ఆఫీస్ కాడే వేస్తానన్నారు. నా ఇంటికి అడిగాను, కానీ ఇంటి వద్దకి వేయటానికి పనివాళ్ళు లేరని చెప్పారు. ఆఖరికి నన్నే ఏజెంట్గా ఉండమన్నారు. అక్కడ ధర్నా జరుగుతుంది. మా ఆసుపత్రి పారిశుద్ధ కార్మికులు ఎండలో నిలబడి అరుస్తున్నారు. 2 కమ్యూనిస్టులు ఎర్ర జెండాలు ఇచ్చారు. వచ్చిన నాయకులు దళితులే. యాక్చువల్గా కమ్యూనిస్ట్ పార్టీలో ఎక్కువ శాతం పార్టీ జెండాలు పట్టడానికే ఎస్సీ ఎస్టీలు ఉపయోగపడ్డారు. వాళ్ళు ఈ మధ్యకాలంలోనే సోషల్ మీడియా డెవలప్ అవటం వల్ల రాజా లాంటి వ్యక్తులకు అధికారం ఇచ్చారు. అది కూడా పూర్తిగా ఇవ్వరు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ప్రభుత్వాలు కాంట్రాక్టర్లకు పని అప్పచెప్పాయి. వాడు మరొకడికి ఇస్తాడు, ఒక్కొక్కసారి వాడు ఇంకొకటికి ఇస్తాడు. అవుట్సోర్సింగ్ విధానంలో 1992 చేసిన కుయుక్తికి నిమ్న వర్గాలు బలైపోయాయి. వీళ్ళు ప్రతి 3 నెలలకు వారి సొంత సొమ్ముతో టెంట్ వేసి ధర్నా చేస్తూ ఉంటారు. వాడు 1 నెల వేసి వీళ్లను శాంతపరుస్తాడు. కాంట్రాక్టర్లు అందరూ ఇలాగే చేస్తున్నారు. అదే కనుక కలెక్టర్లకి 1 నెల శాలరీ ఆపుతారా? ఎమ్మెల్యేలు ఈ మధ్యన వాళ్ళ యొక్క ఆదాయం పెంచుకున్నారు. ఏది? మన ఆంధ్రప్రదేశ్లో. ఇక ఈ నియోజకవర్గంలో నేను 2005 నుండి ఇక్కడ పనిచేస్తున్నాను. మొదట కుప్పం చంద్రబాబు గారి నియోజకవర్గంలో చేశాను. అవును, అక్కడ పనిచేశాను 2.5 సంవత్సరాలు. కుప్పం మనోహర్ గారు, ఏది చంద్రబాబు గారి పిఏ మనోహర్ బాబు గారు మాతో ఉన్నటువంటి రిలేషన్ ఉంది. ఇది 2 దశాబ్దాలుగా అభివృద్ధి నోచుకోక అవినీతి పరుల వల్ల, పెద్దలలో అవిద్య వల్ల కొనారిల్లుతుంది. ఈ చింతలపూడి అనే నియోజకవర్గం 2 దశాబ్దాలుగా వాస్తవానికి ఇది ఎస్సీ నియోజకవర్గం, కానీ అభివృద్ధికి నోచుకోవాలా. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అవినీతి పరులే. అందుట్లో ఏం తిరుగులేదు. ఆ పార్టీయా ఈ పార్టీయా? నో డౌట్. కారణం రాజకీయాలు, అవగాహన లేమి, అధికారుల నిర్లక్ష్య వైఖరి. ఇక సివిల్ సర్వెంట్స్, బాగా చదువుకున్న జ్ఞానులు నేడు ప్రభుత్వాలకు బానిసలు అయిపోయారు. నేడు సివిల్స్లోని ఇంటర్వ్యూ వ్యక్తిత్వ వికాసం, సామాజిక అవగాహన మీద ఉంటాయి. వీళ్ళు ఈ ఇంటర్వ్యూస్ను కూడా బట్టి పట్టేస్తారు. అంటే వ్యక్తిత్వాన్ని కూడా బట్టి పట్టేస్తారు. మామూలుగా
మొన్న మనకి ప్రపంచ సుందరుల పోటీ జరిగింది కదా, అక్కడ అంతే జరుగుతుంది. ఏంటి, వ్యక్తిత్వాల్ని బట్టి పెట్టేయటం. ఏంటి, ఆడికంటూ సొంత వ్యక్తిత్వం ఉండదు, బట్టి పెట్టేస్తారు. ఏంటి, ఎవడిదో వాడేసుకుంటాడు. ఏంటి, అయితే ఈ మధ్యన డాక్టర్ బ్రహ్మానందరెడ్డి గారు ఆశ్రమం జూనియర్ డాక్టర్లతో మాట్లాడుతూ, అంటే ఆ సమావేశంలో మాట్లాడుతూ, ఒకసారి సివిల్ సర్వెంట్స్ కలెక్టర్లు ఒక 6 సంవత్సరాలు చేశాక తర్వాత సెక్రటరీలోకి వెళ్ళిపోతారు, వాళ్ళు బానిసలుగానే ఉంటారు, వాళ్ళకంటూ ఇక ఏ గౌరవం ఉండదు. ఏంటి, ప్రభుత్వాలు ఏం చెప్తే అలాగే చేయాలని చెప్పారు. నేడున్న ప్రభుత్వాలు విద్యా వైద్యాన్ని బాధ్యతగా స్వీకరించని పక్షంలో ఇక ఇక్కడి నుంచి మొదలెడుతున్నాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థలో ఉంచలేమని ప్రజలకు సందేశం ఇస్తే వాళ్ళు వాళ్ళ పనుల ద్వారా అలాంటి సందేశమే ఇస్తున్నారు. ఏంటి, వాళ్ళ అవసరం మనకి లేదు కదా. ఎందుకు, పని చేయడానికి ఆడొచ్చాడు, వాడు మన కోసం పని చేయాలి. పని చేయనప్పుడు ఆయన తీసి పడేద్దాం, అందుట్లో తిరిగేమీ లేదు. సివిల్ సర్వెంట్స్ మనం ఈ సమస్య మీద అడిగితే, సపోజ్ మనం ఏ కలెక్టర్నో లేకపోతే సపోజ్ మా ఏపీ శాఖ ఉందనుకోండి, ఏంటి హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, ఆ అధికారిని అడిగితే అది ప్రభుత్వ విధానం అని చక్కగా నవ్వుతారు. ఏంటి, భలే చిరునవ్వు నవ్వుతారు. ఏదైతే చట్టాలు ఉన్నాయో, అంటే కార్మిక చట్టాలు ఉన్నాయో, 5 సంవత్సరాలు పనిచేస్తే ఆ వ్యక్తిని పర్మనెంట్ చేయాలి. మరి ఈ చట్టాలు వాళ్ళందరికీ తెలుసు, కానీ వీళ్ళు ఎవరికి లోబడి ఉంటారు? మనం ఎన్నుకున్నటువంటి వ్యక్తులకి లోబడి పనిచేస్తారు. మనం వాళ్ళని తిన్నంగా ఎన్నుకున్నామా? లేదు. ఏంటి, డబ్బు ఉన్నవాడిని, ఏంటి డబ్బు తీసుకొచ్చినవాడిని, సీటు కొనుక్కున్నవాడిని, ఏంటి మన కులపోడిని, మన మతం వాడిని ఇలా చూసి అనుకున్నాం. అంతేకాని వాడు మనకి చేసే పాలేరు, వాడు మన కోసం పనిచేయాలి అని ఎన్నుకోలేదు. అది సమస్య. ఓ పని చేద్దాం, సివిల్ సర్వెంట్స్ని 4 రోజుల పాటు దేశంలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులకందరికీ కుటుంబాలతో సహా పర్యటనకు డబ్బులిచ్చి, ఓకే, అంటే పారిశుద్ధ్య కార్మికులుగా చేసే వాళ్ళందరికీ డబ్బులిచ్చి, ఓకే, వాళ్ళని పర్యటక పంపించేద్దాం. మరి ఇప్పుడు ఆ పని ఎవరు చేస్తారు? ఆ పని చేసేవాళ్ళు ఎవరున్నారు? ఇక్కడ సివిల్ సర్వెంట్స్ని పెడదాం. ఎందుకంటే వాళ్ళు దేశానికి సేవ చేయడానికి వచ్చారు. ఓకే, సివిల్ సర్వెంట్స్ ఏంటి, పౌర సేవకులు. ఈ 4 రోజులు హాస్పిటల్లో అలాగే పంచాయతీల్లో అదే వేతనానికి అదే గౌరవంతో అలాగే పంచాయతీలో పని చేపిద్దాం. ఏంటి, అతను కలెక్టర్గా ఉన్నాడు అనుకో, కలెక్టర్ గౌరవమే ఉంటుంది, ఓకే, కానీ సెక్యూరిటీ గట్టేయమండు, కానీ బాత్రూమ్లు కడగాలి, లెటర్లు కడగాలి. ఏంటి, ఈ పని ఎందుకు చేయమంటున్నాం అంటే, మన ప్రియతమ జాతిపిత గాంధీజీ గారు బాత్రూములు కడగమన్నారు. నేను 8వ తరగతిలో 6వ తరగతి పిల్లలు ఉండబట్టి పనివాళ్ళు లేకపోతే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో బాత్రూములు మొత్తం నేనే కడిగేవాడిని. యాజ్ ఏ లీడర్గా, స్కూల్ పీపుల్ లీడర్గా బాత్రూములు నేను కడిగాను. మన జాతిపిత ఆదర్శం కాబట్టి ఆ పని చేద్దాం. ఇక రాజకీయాలకు వద్దాం. మన ప్రధానమంత్రి మొదలుకొని రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పంచాయతీ వార్డు మెంబర్లు అందరికీ 4 రోజులు పదవుల్లో నుంచి తీసివేసి వాళ్ళను జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజల డబ్బులతోనే హిమాలయాలకు పంపుదాం. శాంతి యజ్ఞం చేస్తారు. ఈ 4 రోజులు ఏం చేస్తారు? అద్భుతంగా ఈ దేశ శాంతి కోసం చక్కని యజ్ఞం చేస్తారు ఈ రాజకీయ నాయకులందరూ. ఓకే, ఇక వీళ్ళ విషయంలో ఈ 4 రోజులు వాళ్ళ గురించి మనకు ఏ రకమైన సమాచారం ఉండకూడదు. వాళ్ళు ఒక్క సామాన్య పౌరులుగా మాత్రమే ఉంటారు. వీడియో కవరేజీలు ఉండదు. వాళ్ళ గురించిన సొల్లు ఊసులు ఉండవు. వాళ్ళు అందరూ ప్రజా సంక్షేమం కోరుకుంటున్నారుగా. వాళ్ళు ఆరోగ్యం మన బాధ్యత. ఓకే, వాళ్ళ ఆరోగ్య విషయంలో మాత్రం మనం బాధ్యత తీసుకున్నాం ప్రజలుగా. ఎందుకంటే ప్రజలు అంటే మనం రాజులం కదా, వాళ్ళ సేవకులు కదా. ఓకే, వాళ్ళ బాధ్యత మనం తీసుకుందాం. ఇప్పుడు అసలు సినిమా, ప్రజలు మనల్ని పాలించేవారు లేరు. ఉదాహరణకు ఒక కుటుంబంలో
అంటే సపోజ్ రాజకీయ నాయకులు లేకపోతే ఇక మనల్ని ఎవరు పాలిస్తారు ఏంటి, మన దేశ రక్షణ అలాగా, ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. సపోజ్ మన కుటుంబ వ్యవస్థను చూద్దాం. యజమాని మన దేశంలో పురుషుడు. ఇవాళ నాన్నల దినోత్సవం కదా, అవును, తండ్రుల దినోత్సవం, వాళ్ళకి శుభాకాంక్షలు. యజమాని బాధ్యత మహిళ తీసుకుంటుంది. సపోజు మిలిటరీలోకి అంటే సైన్యంలోకి పురుషులు వెళ్తే స్త్రీలు బాధ్యత తీసుకుంటారు. ఏంటి, ఎక్కువ శాతం మిలిటరీలో పనిచేసేవాళ్ళు దళితులు, ఎస్టీలు, బీసీలు వీళ్ళే ఉంటారు. పైన ఉన్న పొజిషన్లో పెద్ద పెద్ద ఉంటారు. ఓకే, మన దేశంలో ప్రతి చోట వివక్ష ఉంది, ప్రతి చోట. అది ఇది అని చెప్పడానికి ఏమీ లేదు. ఓకే, కుటుంబ బాధ్యత తల్లిదే. సాంప్రదాయ కుటుంబంలో, ఉమ్మడి కుటుంబాల్లో అక్కడక్కడ పెత్తనం పురుషులదో లేక అత్తలదో ఉంటుంది. ఈ అత్తలకు కూడా పురుష స్వభావంతో కుటుంబం మీద బాధ్యత ఉంటుంది. అత్తలకి మళ్ళీ తల్లి స్వభావం రాదు అక్కడ. ఇప్పుడు మన ముందు ఉన్న ప్రశ్నలు జాతీయ భద్రత. అవును, ఎందుకంటే మన ప్రాణరక్షణ చాలా ముఖ్యమైనది. ఇక్కడ మనం ఒక అద్భుతమైనటువంటి మన పూర్వ గ్రంథమైనటువంటి రామాయణం నుంచి ఆదర్శం తీసుకోవచ్చు. అక్కడ భరతుడు ఏం చేశాడంటే, రాముడు అడవికి వెళ్ళిపోయినప్పుడు రాముడి యొక్క పాదుకలను అంటే చెప్పులను సింహాసనం మీద పెట్టి పరిపాలన అద్భుతంగా చేశాడు. పరిపాలన చేసింది భరతుడు. రాముడు చెప్పులు అక్కడ ఉన్నాయి అంతే. ఆలోచన అంతా రాముణ్ణి ఊహించుకొని రాముణ్ణి గౌరవిస్తూ చాలా చక్కగా అద్భుతంగా పరిపాలన చేశారు. ఓకే, ఇప్పుడు మనం ప్రధానమంత్రి చెప్పుని ప్రధానమంత్రి స్థానంలో, ముఖ్యమంత్రి చెప్పుల్ని ముఖ్యమంత్రి స్థానంలో పెట్టి మంత్రులు ఎవ్వరూ ఉండరు, పరిపాలన చేస్తాము. మరి ఎలా జరుగుద్ది పరిపాలన? మరి మంత్రులు కావాలి కదా. ఇప్పుడు ఆ మంత్రులు లేరు, మంత్రులు కావాలి. మంత్రులు అంటే ఎవరు? సలహాదారులు కావాలి. మన యువతీ యువకులే. ఎవరాళ్ళు? మన దేశంలో మనతో పాటు ఉన్నటువంటి అత్యంత తెలివైనటువంటి చాకచక్యం కలిగినటువంటి యువతీ యువకులే పనిచేస్తారు. ప్రతి సమస్య మీద పత్రికా ప్రకటన ఇచ్చి సమస్యలను అత్యుత్తమ పరిష్కారం అందించిన వాళ్లకు అత్యుత్తమ బహుమతి అందిస్తాం. ప్రజలుగా మనందరం కలిసి భారతరత్న బిరుదు ఇస్తాం. 146 కోట్ల జనాభాలో పనిచేయగల దివ్యాంగులతో సహా స్పెషల్ ఎడ్యుకేషన్ ఇస్తాము. వాళ్ళల్లో నైపుణ్యాలు పెరగగానే వాళ్ళు ఏ క్యాపబిలిటీ ఉంటుందో ఆ క్యాపబిలిటీకి, ఆ నైపుణ్యానికి వాళ్ళు సమాజానికి ఉపయోగపడతారు. ప్రతి ఒక్కడూ ఉపయోగపడతాడు. ఉపయోగపడనిది ఏమీ లేదు. చెత్తతో సహా ఉపయోగించుకోవచ్చు. ఈరోజు ప్లాస్టిక్తో రోడ్లు వేస్తున్నాం, ప్లాస్టిక్తో బోల్డ్ అండ్ డిఫరెంట్ ఇష్యూస్ చేస్తున్నాం. మన భవిష్యత్తు సమస్య వృద్ధులు. అవును, ఇంకా 2-3 సంవత్సరాల్లో విపరీతంగా వృద్ధులు పెరుగుతారు. నేడున్న పథకాలన్నీ ఎత్తివేసి, ఈ పిచ్చి పిచ్చి పథకాలన్నీ, ఆత్మగౌరవం లేని పథకాలన్నీ తీసిపడేసి మనందరికీ తెలిసిన సామాజిక బాధ్యత చాలాసార్లు చెప్తూ ఉంటారు కదా, పెద్ద పెద్ద మహానుభావులందరూ చెప్తారు. సోషల్ రెస్పాన్సిబిలిటీ భలే ఇంటాకి చాలా బాగుంటుంది. కంపెనీలకు కూడా చెప్పారు. దాని మీద పన్ను వేశారు. గ్రామం తండాల నుంచే ప్రారంభిస్తాం. సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక భావజాలాన్ని అక్కడ నుంచి ప్రారంభిస్తాం. అడవి ప్రాంతాల్లో కూడా అత్యుత్తమ సాంకేతిక వ్యవస్థ ఉంది. జంతువులు జాడే తెలుసుకుంటున్నాం. ఈ దేశంలో మానవ వ్యాపారం ఆపలేకపోతున్నాము. ఎందుకని? పనికి మాలిన యాదవులు డబ్బు కోసం మనుషుల్ని వ్యాపారంలో పెట్టారు. కానీ పులుల సంరక్షణ, ఏనుగుల సంరక్షణ సీసీ కెమెరాలు పెట్టారు. కావాలంటే చూడండి, అటవీ ప్రాంతానికి వెళ్ళండి. కొత్త జంతువులను కనుక్కోవడానికి కూడా, వాటి మనుగడను చూడటానికి కూడా తెలుసు. మరి మనిషి మనుగడ కోసం ఎందుకు ఆలోచించట్లేదు? ఆలోచించాలి కదా. ఇలా అన్ని సామాజిక సమస్యలకు 230 కల్లా
ప్రపంచం నిర్దేశించినటువంటి సమగ్ర అభివృద్ధి కోసం, ఆర్థిక సామాజిక ప్రగతికి మన యువకులే దీర్ఘదర్శులుగా వ్యవహరిస్తారు. ఏ అధికారికి లోబడటం కాదు, ఏ పెత్తందారు పెత్తనం చేయటం కానే కాదు. రాజ్యాంగం, చట్టం లోబడి ప్రతి పౌరుడి ప్రవర్తన ఇంకొక పౌరుడి ప్రవర్తనని దెబ్బతీయకూడదు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకూడదు. ఆర్టికల్ 21 ప్రకారం ఇచ్చిపుచ్చుకోవాలి. దేన్ని? గౌరవాన్ని, ప్రేమని, స్నేహాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి. ఇక ఈ పనికి మాలిన రాజకీయ ఆలోచన విధానానికి చరమగీతం పాడదాం. గురుజాడ, మన తెలుగు గురుజాడ అప్పారావు గారి గీతం. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులై జాతీయ గీతంగా మారబోతుంది. దాన్ని అర్థవంతంగా ప్రజలకి తెలియచేస్తాం. ధన్యవాదాలు.